I am Jay Kiran from Roos Asian Educare Services, Visakhapatnam. Today we are in Indira Gandhi International Airport, Terminal 3 at gate number 8. Today we are having our student Boni Yashaswini and her father Boni Trinath from Visakhapatnam. Their student is going to pursue MBBS abroad, especially from Mari State University. And let's know more about their experience with our consultancy, which is Roos Asian Educare Services, from admission to and until their departure and until visa process, whichever completed. Let's know more from their parents. Amma, మీరు నీ పేరేంటమ్మా? నా పేరు బోని యశస్విని అండ్ తిను మా ఫాదర్ బోని త్రినాథరావు. ఐ ఫీల్ అంటే లైక్ తెలుగులో అంటే నన్ను జే కిరణ్ అన్నయ్య రిసెప్షన్ సర్వీసెస్ నుంచి పంపించారు అండ్ ది ప్రాసెస్ పద్ధతి అంతా ఇట్స్ వెరీ గుడ్ అండ్ లైక్ దే టుక్ రియల్లీ గుడ్ కేర్ ఆఫ్ అస్. అంటే చాలా దగ్గరుండి అన్నీ చూపించడం అంతా చేశారు. లైక్ నెక్స్ట్ ఎవరైనా ఐ సజెస్ట్ దిస్ సర్వీసెస్ అండ్ దిస్ అంటే ఇది చాలా మంచిగా చూసుకుంటూ అంతా చేశారు అండ్ దే టుక్ రియల్లీ గుడ్ కేర్ ఆఫ్ అస్. ఓకే, ఫ్యూచర్ లో మా ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? లైక్ యూ కెన్ అంటే మీరు ఇది చూస్ చేసుకోవడం ఇట్స్ అ గుడ్ ఆప్షన్. అంటే లైక్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫ్రమ్ దెమ్. అంటే మీకు అందరూ మంచిగా చూసుకుంటారు అండ్ ఆల్. అంటే ఇది సజెస్ట్ చేస్తాను నేను. ఆ తర్వాత మేము మీ సర్వీస్ ఛార్జెస్ అయినా ఏవైనా అదర్ కన్సల్టెన్సీతో కంపేర్ చేస్తే మా సర్వీస్ ఛార్జ్ అయినా ఏదైనా ఏ విధంగా ఉంది? అది లైక్ ఇట్స్ అంటే తక్కువగా ఉంది. ఇట్స్ రీజనబుల్. అంటే యావరేజ్ గా గుడ్ అండ్ ఆల్ ఇట్స్ రీజనబుల్. ఓకే, అయితే నువ్వు అయితే హ్యాపీగా ఉన్నావు మా ద్వారా జాయిన్ అవ్వడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మరికొన్ని విషయాలు అమ్మాయి బోని యశస్విని వాళ్ళ ఫాదర్ నుంచి తెలుసుకుందాం. సార్ మీ గుడ్ నేమ్? నమస్తే అండి, త్రినాథరావు అండి, బోని. చెప్పండి. ఈ మా ఫ్రెండ్ చెప్పాడు మా అమ్మాయిని ఇలా పంపిద్దాం అనుకునేసరికి, లేదు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు వాళ్ళ ద్వారా వెళ్దు కానీ నేను మాట్లాడి చెప్తానని చెప్పేసి అప్పుడు మిమ్మల్ని మాకు అటాచ్ చేశాడు. అయితే మీకు మేము అటాచ్ అయిన కాడి నుంచి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మేము అడుగుతూనే ఉన్నాము. మీరు విసుక్కోకన్నా చెప్తూనే ఉన్నారు. చాలాసార్లు నేను ఫోన్ చేసి నాకున్న డౌట్లన్నీ, పాపను పంపిస్తున్నావు అంటే ఆడపిల్ల ఒకటి ఎలాగుంటుంది ఎలాగా అని చెప్పేసి, అందులో మీరు అక్కడ చదివి వచ్చిన సీనియర్స్ కాబట్టి మాకు ఇంకా భరోసా ఎక్కువ దొరికింది. కాబట్టి మేము ఎక్కువగా ఆలోచించి పంపించాలో వద్దని కొంచెం చాలాసేపు ఆలోచించి డిస్కషన్ చేసుకున్నాము. అయితే మీకోసం అంతా మేము ఎంక్వైరీ చేసుకున్నాం. తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఫీజులో కానీ ఎటువంటి కమిట్మెంట్లో కానీ తేడా లేకన్నా మమ్మల్ని చక్కగా ప్రతి ఫోన్కి ఆన్సర్ చేస్తూ ఎవ్రీ ఫోన్కి కూడా ఆన్సర్ చేసి మాకు సాటిస్ఫై చేసి ఇప్పుడు ఈరోజు ఇలా పంపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మీకు అయితే తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.